నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కీలక టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి భువనేశ్వర్ ఉప్పల్ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన మైదానం విపక్షాలను ఏకం చేసేందుకు జోరుగా ప్రయత్నాలు సోనియాతో నితీష్ లాలు మంతనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ తీరొక్క పూలవనంగా మారిన ఊరు వాడ వైఫల్యాలు కప్పిపుచ్చేందుకే ప్రధానిపై విమర్శల హామీల అమల్లో కేసీఆర్ విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి బంగ్లాదేశ్లో ఘోర పడవ ప్రమాదం 24 మంది మృతి ప్రమాద సమయంలో 70 మంది ప్రయాణికులు సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోదీని నిందిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ధరణి అమలు గాడి తప్పిందని ఆక్షేపించిన ఆయన తెరాస నేతలు సామాన్యుల స్థలాలు పొలాలను చెరపడుతున్నారని మండిపడ్డారు. దళిత బంధు అమలు ఏమైందని ప్రశ్నించిన కిషన్ రెడ్డి తెరాస నేతలకు మాత్రమే అందిస్తున్నారని ఆరోపించారు. రేషన్ కార్డు వెళ్ళే అసమర్థత మీది అబద్ధాలాడే కుటుంబం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో అబద్ధాలాడే కుటుంబం ఏదైనా ఉంది అంటే కల్వకుంట్ల కుటుంబమే నెంబర్ 1 స్థానంలో వస్తుంది. అప్పులు తేకుండా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మేం చెప్తా ఉన్నాము. నేను ఒక బాధ్యత కలిగినటువంటి కేబినెట్ మంత్రిగా చెప్తా ఉన్నాను. మోటార్లకు మీటర్లు అవసరం లేదు, పెట్టాలా వద్దా మీరు నిర్ణయించండి. రైతులకు ఏమైనా ఉచితాలు ఇవ్వాలన్నా మీరు ఇవ్వండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదంటే మీటర్లు పెట్టమంటారు. ఎందుకట్లా ఎన్ని రోజులు మభ్య పెడతారు? పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉన్నది. నేను ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, మిమ్మల్ని భయపెట్టించి మీతో స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. విద్యుత్ సంస్కరణలు చేసింది, వాటికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు సకాలంలో ఇవ్వండి అంటున్నాను తప్ప మీటర్లు మోటార్లు మేము అనడం లేదు. ట్రాన్స్కోలు కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి కంపెనీలు కానీ దివాలా తీయొద్దు అంటున్నాం. 6 lakh crores ఈరోజు అగ్రికల్చర్ బడ్జెట్ కేసీఆర్ గారు మీలాగా పేపర్ మీద పెట్టేటువంటి బడ్జెట్ కాదు. 100కు 100% బడ్జెట్లో పెట్టినటువంటి ప్రతి రూపాయి అందుబాటులో పెట్టి ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం. ఢిల్లీలో సోనియాతో సమావేశం అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हम लोगों ने आग्रह किया कि आपकी सबसे बड़ी पार्टी है, आपको इसमें सबको बुलाइए, इकट्ठा होकर के हम लोग बात करें और बात करके इनको विदा करें 64 के जो चुनाव होने वाला है 24 में। मैडम ने कहा है कि हमारा संगठन का अध्यक्ष का चुनाव होने वाला है, 10-12 दिन के बाद हम आप लोगों से फिर मिलेंगे और नया जो प्रेसिडेंट आएंगे जो भी हो तो उनको सबको बैठा करके हम लोग इकट्ठा बात करेंगे। और सहमति है, भाजपा के खिलाफ तो कांग्रेस पार्टी लगातार रही है और देश तानाशाही की तरफ जा रहा है। कहीं भी समस्या का समाधान नहीं, गरीबी है, बेरोजगारी है, कोई ध्यान नहीं दिया और उल्टे सारे देश भर के विपक्ष के नेताओं को जेल में बंद किया, गिरवाया। इससे कोई डरने वाला नहीं है और हम लोग यही बात किया है और हम लोग फिर उनसे मिलेंगे। यही बात। लालू जी राहुल गांधी की क्या बड़ी भूमिका होगी, क्योंकि विपक्षी एकजुटता को लेकर राहुल गांधी लगातार ये कहते रहे कि आप कैसे होगी जी नहीं वो तो दूसरी चीज है, वहाँ तो पहले से न होता है। वो तो उनसे मिले थे तो उस दिन बुलाए थे, कई पार्टियों के लोग, तो उससे मतलब नहीं है कि कोई और पार्टी कोई चीज थी, वो तो उनका टीआरएस चीफ आपसे मिलते हैं, दोनों ही पार्टियां कांग्रेस के साथ नहीं है, वही पूछ रहा हूं सर कि सबको एक साथ लाने के लिए क्षेत्रीय दलों को कैसे साथ लाएं? नहीं देखिए हमारी या हम लोगों की जिन पार्टियों से बातचीत होती है उनको तो हम लोग
परामर्श देते ही हैं कि सब लोग मिल करके चलिएगा, अच्छा लेकिन वो तो अभी थोड़ा समय के बाद की बात है। अभी तो हम लोग सबको सलाह दे रहे हैं। सर, अमित शाह कह रहे हैं अब हो रहा है, मोदी प्रधानमंत्री बनेंगे, आगे भी 2024 में मोदी ही प्रधानमंत्री बनेंगे। अमित शाह ने पूर्णिया एयरपोर्ट बना, वहाँ पे उन्होंने ये भाषण दिया। एगो बात कह दें पूर्णिया का, अब आप सुन लीजिएगा, यहाँ पूछने की कोई जरूरत नहीं। जब हम लोग पूर्णिया में मीटिंग करेंगे उस दिन बता देंगे बहुत सारा चीज। कोई वैल्यू लेने की जरूरत नहीं, कोई मतलब है उनकी बातों का कोई नहीं रहा। अब हो गया। फिर मिलेंगे। బతుకమ్మ 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 తీరైన తెలంగాణ బతుకమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఊరు వాడ బతుకమ్మ ఆట పాటలతో సందడి నెలకొంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ada వస్తున్నారు దాంట్లో మేడం లైవ్ తర్వాత జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు స్వాగతం సుస్వాగతం సార్.
ఐదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించినట్లు ఆర్బీఐ ప్రకటించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తూ ఐదేళ్లలో 1,81,000 కోట్ల సంపదను సృష్టించినట్లు ఆర్బీఐ నివేదికలో తెలిపిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంకితభావ పనితీరుకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించలేదంటున్న వారు ఆర్బీఐ నివేదికలు చూసుకోవాలని సూచించారు. 2017-18లో 95,098 కోట్లుగా ఉన్న 3 రంగాల ఉత్పత్తుల విలువ 2021-22 నాటికి ఏకంగా 1,81,702 కోట్లకు పెరిగినట్లుగా ఆర్బీఐ తెలిపినట్లు వివరించారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ను అందించేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేస్తోందన్న వినోద్ కుమార్ ఇప్పటివరకు 353 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కోర్టుల విచారణలో న్యాయ సహాయం పొందడం అనేది నిందితుల హక్కు అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. న్యాయ సహాయం కొత్త అంశం కాదని, పరిణామ క్రమంలో న్యాయ సేవాధికార సంస్థగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. నిజామాబాద్లో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. తెలుగు భాష మధురమైనదే కాకుండా చక్కటి భావ వ్యక్తీకరణ కలిగిన భాష అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు. న్యాయ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు న్యాయ సహాయం అందించడంతో న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Initial stage of the Constitution, 1951, there is a case, Tara Singh versus State of Punjab, in the section 341 of the Criminal Procedure Code, the earlier one. The accused sought for a lawyer to defend him. Then the response of the court was, Supreme Court was that this is a privilege which is given to an accused. The accused must ask for it, and then the court will consider whether the accused should be given the privilege of legal assistance or on an application by his family members. That was in 1951. 27 years it took 27 years to change this for transformation of this law. In Madhav Boskot versus State of Maharashtra, that's a case. In 1978, Supreme Court said legal aid is a fundamental right under Article 21. Any accused who is denied legal aid, that trial will be initiated. Since then, we have come a long way. You don't have to apply for legal aid. Legal aid is a right which is traceable to Article 21. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ జాతీయ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేతను నిర్ణయించేందుకు సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో గెహ్లోట్ పక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు బల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే సీఎల్పీ సమావేశానికి వచ్చేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా లేరని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాంతి దారివాల్ పేర్కొన్నారు. దారివాల్ ఇంట్లో జరిగిన ఓ సమావేశానికి గెహ్లోట్ పక్షంలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో నామినేషన్ వేసే నాటికి గెహ్లోట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జైపూర్లో గెహ్లోట్ అధికారిక నివాసంలో జరిగే సీఎల్పీ సమావేశానికి రావాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గెహ్లోట్ ప్రత్యర్థి సచిన్ పైలట్ పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.
చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరును పెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమరులకు ఘనమైన నివాళి అర్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్ కీ బాత్లో భాగంగా వివరించారు. చీతాలు తిరిగి రావడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణమని తెలిపారు. టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి నిరంతరం చీతాలను పర్యవేక్షించి వాటిని ఎప్పుడు ప్రజల సందర్శనకు ఉంచాలో చూస్తామని వెల్లడించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు సముద్ర పర్యావరణ వ్యవస్థలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీరాల్లో విచ్చలవిడిగా పడేస్తున్న ప్లాస్టిక్ చెత్తాచెదారం కలవరపెడుతుందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి నిరంతరం తీవ్ర ప్రయత్నాలు చేయడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఝాన్సీ నుంచి వస్తున్న ట్రక్ కొత్వాలి ప్రాంతంలో ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో 4 అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా దినసరి కూలీలని వివరించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్న వేళ ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సముద్రంలోకి ప్రయోగించింది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను తీవ్రమైన కవ్వింపు చర్యగా పేర్కొన్న దక్షిణ కొరియా తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో ఉత్తర కొరియా మరోసారి ఉద్రిక్తతలను రాజేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉత్తర కొరియా తూర్పు తీరంలోని సముద్ర జలాల్లో పడింది. దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రొనాల్డ్ రీగన్ కొరియా ద్వీపకల్పంలో బుసాన్ పోర్టుకు చేరుకున్న వేళ ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా దక్షిణ కొరియాను సందర్శించనున్నారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష తీవ్రమైన కవ్వింపు చర్య అని సియోల్ వర్గాలు ఆరోపించాయి. ఇది ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు వ్యతిరేకమని పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ఇది ఆటంకం కలిగిస్తుందని తెలిపాయి. తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని పేర్కొన్న దక్షిణ కొరియా అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని తెలిపింది. మరోవైపు జపాన్ కోస్ట్ గార్డులు కూడా ఈ క్షిపణి పరీక్షను ధృవీకరించారు. ఈ ఏడాది క్షిపణి ప్రయోగాలను ఉత్తరం చేసింది. 2017 నుంచి 30కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. సెప్టెంబర్ మొదట్లో ఉత్తర కొరియా ఓ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం ఆ దేశాన్ని అణుశక్తిగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చడంపై చర్చలకు ద్వారాలు మూసివేసినట్లయింది. అమెరికా ఐరాసా నుంచి తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటి నుంచి 2006 నుంచి 2017 వరకు మొత్తం 6 సార్లు అణ్వాయుధాలను ఉత్తర కొరియా పరీక్షించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్లను శాశ్వత సభ్య దేశాలుగా గుర్తించాలన్న డిమాండ్లకు రష్యా మద్దతు పలికింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు పొందేందుకు భారత్, బ్రెజిల్లకు అర్హత ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సెషన్లో ప్రసంగించిన లావ్రోవ్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా భారత్కు మద్దతు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని సెర్గీ లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చాలన్నదే రష్యా ఉద్దేశ్యమన్న లావ్రోవ్ శాశ్వత సభ్య దేశం హోదా పొందే జాబితాలో భారత్ ముందు వరుసలో ఉందని వెల్లడించారు.